నరసరావుపేటలోని గడియార స్తంభం కోట సెంటర్ వద్ద ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ లోకనాథం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘన వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు సూచించారు. అలాగే యువత ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వాహనదారులు, స్థానికులు పాల్గొన్నారు. ఎలా వస్తున్నావు? రాంగ్ రూట్లో వస్తున్నా. రాంగ్ రూట్లో రావచ్చా? ఏం చదువుకున్నా? డిప్లొమా చదివా? లైసెన్స్ ఉందా? ఏ చూపి. ఇది ఆర్సీ నాయన. లైసెన్స్ ఏది నీది? లైసెన్స్ లేదా? లైసెన్స్ లేదు, రాంగ్ రూట్లో వస్తావు. ఏదైనా జరగరాంది జరిగితే చెప్పు. రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఏదైనా జరగరాని జరిగితే ప్రాణాలకే ప్రమాదం. అవునా? మరి ఎలా రాంగ్ రూట్లో వస్తావు నువ్వు? ఇది అలా రాకూడదు కదా. మీ ఫైన్ ఇంపోజ్ చేస్తాం మీకు. మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నందుకు ఫైన్ వేస్తున్నాం మీకు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నరసరావుపేట పట్టణంలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే మైనర్ డ్రైవింగ్ ఉందో దాని మీద కానీ, ట్రిబుల్ రైడింగ్ మీద కానివ్వండి, అలాగే హెల్మెట్ ఎవరైతే పెట్టుకోరో వాటి మీద ప్రత్యేకంగా మేము ఈరోజు డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఎవరైతే ట్రిబుల్ రైడింగు లేదా ఈ మధ్యకాలంలో కొంతమంది 4-5 కూడా పోతున్నారు, అటువంటి వారి మీద, అలాగే హెల్మెట్ లేని వారి మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చట్టపరంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు కూడా, అంటే ఫైన్ ఇంపోజ్ చేయడం అటువంటివి కూడా చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. రోడ్డు ప్రమాదాలు అనేవి మనకి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ హెల్మెట్ లేకపోవటం వల్ల, అలాగే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది 2 వీలర్ మీద ప్రయాణం చేయటం వల్ల అదుపు తప్పి కింద పడిపోవటం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. రీసెంట్గా మనకి ఎస్ఆర్కేటీ ఫ్లైఓవర్ దగ్గర ఎవరైతే ఒక 30 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి హెల్మెట్ ఉండుంటే ఖచ్చితంగా బ్రతుకుండేవాడు. అతను హెల్మెట్ లేకపోవటం వల్లే చిన్న యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి మా తరపు నుంచి ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి హెల్మెట్ ధరించండి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ టైంలో మనం హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ప్రమాద తీవ్రత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి. అలాగే 2కి మించి 2 వీలర్ మీద వెళ్ళకూడదు అనేది మా పోలీస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒకటే కాదండి, అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించండి. సరైన పార్కింగ్లో పార్కింగ్ పెట్టుకోవటం కానివ్వండి, లేదనుకుంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు వెహికల్ ఇవ్వకుండా ఉండటం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయటం వల్ల కొంతవరకు మనం ప్రమాదాలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.